విద్యా వెలుగు ఎడ్యుకేషనల్ సొసైటీ వీక్షకులందరికీ నమస్కారములు. ఏప్రిల్ 23వ తారీఖున అంతర్జాతీయ పుస్తక దినోత్సవం ఇంటర్నేషనల్ బుక్ డే సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా. పుస్తకాల యొక్క గొప్పతనాన్ని నాటి తరాలు గుర్తించాయి, కానీ నేటి తరంలో ఈ యొక్క రోబోటిక్ జనరేషన్లో చదవటంలో వెనకబడతారని చెప్పి ఆ ఉద్దేశంతో పుస్తకాల యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తా ఉన్నాను. కందుకూరి వీరేశలింగం గారు ఏమంటారంటే, చిన్నగిన చొక్కాయినా కొడుకో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కోమని తెలియజేయడం జరిగింది. ఈరోజు చినిగిన చొక్కాయినా కొనుక్కుంటున్నారు, కానీ చాలా విలువబెట్టి గ్యాడ్జెట్స్ అంటే మొబైల్ కొనుక్కుంటా ఉన్నారు. ఓకే, మంచిదే, కానీ పుస్తకాల యొక్క విలువ చాలా చాలా గొప్పతనం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రపంచ చరిత్ర మొత్తం కూడా పుస్తకాల్లో అనగా గ్రంథాలయంలో అది లిఖించబడడం జరిగింది. సో ఈరోజు ఇంటర్నేషనల్ బుక్ డే యొక్క ప్రాధాన్యతను మనం తెలుసుకున్నప్పుడు మన తరంలో రాబోయే తరంలో పుస్తకాల యొక్క విలువ మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే నేటి తరంలో పిల్లలు చాలామంది యువత సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయినటువంటి ఈ తరుణంలో ప్రింటెడ్ బుక్స్ పై మనం ఒక అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే పుస్తకాలు మనకి మంచి స్నేహితులు. పుస్తకాలు ఒంటరిగా ఉన్నప్పుడు మనకి గొప్ప జ్ఞానాన్ని గొప్ప విశ్వాసాన్ని మనకి నేర్పుతూ ఉంటాయి. ప్రపంచంలో గొప్ప స్థాయికి ఎదగాలంటే కేవలము పుస్తకం ద్వారానే మనం ఎదగవచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటారు, విద్యకు మూలము పుస్తకాలే, పుస్తకాలు లేకపోతే మానవుడు ఎదగలేడని చెప్పి సాక్షాత్తు గొప్పగా చదివిన వ్యక్తే ఆ మాట గురించి తెలియజేయడం జరిగింది. ఎంతో మంది మహనీయులు పుస్తకాల యొక్క గొప్పతనం కూడా వివరించడం జరిగింది. పుస్తకము హస్తభూషణం అని చెప్తా ఉంటారు. అంటే ప్రతి వ్యక్తి చేతిలో పుస్తకం అనేది చాలా చాలా ప్రాముఖ్యము. కొంతమంది మనం ఇలా పిలుస్తూ ఉంటాము, అతను ఎప్పుడు పుస్తకాలు చదువుతూ ఉంటాడు కాబట్టి పుస్తకాల పురుగు అని చెప్పి ఒక పేరుతో పిలుస్తూ ఉంటారు. అది మంచిదే, ఎందుకంటే పుస్తకాలు మనకు ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటాయి, ఆహ్లాదాన్ని ఇస్తూ ఉంటాయి, విజ్ఞానాన్ని ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఈరోజు పుస్తకాలపై పట్టు సాధించాలంటే ఒక ఫార్ములా మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. అది 5 R's ఫార్ములా. ఏంటంటే 5 R's ఫార్ములా. పుస్తకాలపై పట్టు అంటే పుస్తకాలు అందరూ పట్టుకుంటారు, చదువు వచ్చిన వాడు పట్టుకుంటాడు, చదువు రాని వాడు పట్టుకుంటారు. కానీ పుస్తకాన్ని పట్టుకునేటప్పుడు ఈ 5 R's మనం నేర్చుకున్నప్పుడు పుస్తకాల మీద మనం ఈజీగా పట్టు సాధించగలరు. మొట్టమొదటి ఏంటంటే రైట్ లిజనింగ్. అంటే సరైనటువంటి రీతిగా పుస్తకాల గురించి మనం వినాలి. ఎందుకంటే ఆ పుస్తకాన్ని రాసింది ఎవరు, ఎందుకు రాశారు, ఎలా రాశారు, మనకి ఏమి సందేశం ఇస్తారని చెప్పి ఆ రైట్ వేలో లిజనింగ్ అనేది చాలా చాలా ప్రాముఖ్యం. దీన్ని సైకాలజీ చెప్పాలంటే యాక్టివ్ లిజనింగ్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అందరూ వింటారు. హియరింగ్ అంటే సాధారణంగా వినటమే, కానీ లిజనింగ్ అనేది చాలా అర్థవంతమైంది. దీన్ని యాక్టివ్ లిజనింగ్ అంటారు. అంటే అర్థం చేసుకుంటూ శ్రద్ధగా వినటమే రైట్ లిజనింగ్ గా మనం పేర్కొనవచ్చు. ఒక రైతు ఉన్నాడు. ఆ వర్షాకాలంలో పంట వేసే క్రమంలో కొన్ని విత్తనాలు తీసుకొని ఆ నేల వేస్తా ఉన్నప్పుడు కొన్ని విత్తనాలేమో ఆ యొక్క త్రోవ పక్కన పడ్డాయి, పక్షులు వచ్చి వాటిని ఎత్తుకెళ్ళాయి. రెండో రకమైన విత్తనాలు రాతి నేల పడ్డాయి. అవి కొంతకాలం ఎదిగాయి, సూర్యుని యొక్క వేడికి అవి మాడిపోవడం జరిగింది. మూడో రకమైన విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి. అంటే అక్కడక్కడ పెరిగే ఆ కలుపు మొక్కల్లో పడ్డాయి. ఆ కలుపు మొక్కలు ముళ్ళ పొదలు ఆధారంగా ఎదగకుండా విత్తనాలను ఆ మొక్కలు అంటివ్వడం జరిగింది. ఇక 4 అంటే మంచి నేలలో పడ్డాయి. ఈ మంచి నేలలో పడినటువంటి విత్తనాలు మంచి ఫలాలు ఇవ్వడం జరిగింది. సో మానవ యొక్క హృదయం కూడా ఈ 4 రకాల నేలలుగా, అంటే త్రోవ పక్క పడిన నేల, రాతి నేల, ముళ్ళ పొద లాంటి నేల, ఇంకా మంచి నేల. సో ఒక విద్యార్థి యొక్క హృదయం మంచిగా ఉంటే అతను గొప్పగా ఎదగడానికి ఆస్కారం ఉందని చెప్పడానికి ఈ యొక్క ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత రైట్ లిజనింగ్ యొక్క మనకు ఉపయోగాలు చూసుకుంటే మనం గొప్ప ఉన్నతమైన స్థాయికి ఎదగాలంటే మనం సరైన రీతిగా వినాలి. అందుకే పెద్దలు అంటారు, పాఠశాలకు వెళ్ళేటప్పుడు ఉపాధ్యాయుడు చెప్పేటప్పుడు చాలా శ్రద్ధగా వినాలని చెప్పి మాట్లాడటం జరిగింది. నోబెల్ ప్రైజ్ పొందినటువంటి ఒక వ్యక్తి 1944 సంవత్సరంలో ఫిజిక్స్ లో నీ యొక్క నోబెల్ ప్రైజ్ రావడానికి కారణం అంటే మా అమ్మగారని చెప్పడం జరిగింది. మీ అమ్మగారు బాగా చదువుకున్నారంటే కేవలం నామమాత్రంగా చదువుకుంది. అయితే నేను పాఠశాలకు వెళ్ళేటప్పుడు నన్ను పాట మొత్తం కూడా శ్రద్ధగా వినాలని చెప్పి నన్ను ప్రోత్సహించేది. ఇంటికి వచ్చిన తర్వాత నీవు మ్యాథ్స్లో, ఇంగ్లీష్లో, తెలుగులో లేదంటే ఏ సబ్జెక్ట్ విన్నావో దాంట్లో
నీ టీచర్ ఏమని ప్రశ్నించామని చెప్పి ఆ ప్రశ్నలను ఆ తల్లి అడిగేది. అలా అడిగి గొప్పగా విని ప్రపంచంలో నోబెల్ ప్రైజ్ సాధించడం జరిగింది. రీడింగ్ అంటే చదవటం. పుస్తకాల మీద పట్టు సాధించాలంటే ప్రతి ఒక్కరు కూడా పుస్తకాన్ని చాలా శ్రద్ధగా చదవాలి. కొన్ని పుస్తకాలు పైపని చదవాలి, కొన్ని పుస్తకాలు లోతుగా చదవాలి, మరికొన్ని పుస్తకాలు జీర్ణం చేసుకోవాలి, మరికొన్ని పుస్తకాలు చదివి దాన్ని చాలా జాగ్రత్తగా జీర్ణం చేసుకొని మన డైలీ లైఫ్లో అప్లై చేసినప్పుడు ఆ చదివిన దానికి ఉపయోగం ఉంది. చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు, ఆ పుస్తకం చదివేటప్పుడు వేలు పెట్టి చదివితే చాలా ఉపయోగం అని చెప్పి చెప్తూ ఉంటారు. అయితే ఈరోజు చదవటంలో విద్యార్థులు వెనుకబడి ఉన్నారు. ఎందుకంటే డిజిటల్ మొబైల్ వచ్చిన తర్వాత డిజిటల్ ఎక్కువ చదువుతున్నారు, కానీ డిజిటల్ రీడింగ్కి ప్రింటింగ్ మీడియాకి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా పరిశోధనలు చేసిందంటే డిజిటల్ రీడింగ్ అంటే కూడా ప్రింటెడ్ బుక్స్ ఎక్కువ ప్రయోజనకరంగా ఉన్నాయి. ఎందుకంటే ఆ డిజిటల్ బుక్ చదివేటప్పుడు కంటి సమస్యలు వస్తూ ఉన్నాయి, మానసిక సమస్యలు వస్తూ ఉన్నాయి, రకరకాల సమస్యలు, సైకలాజికల్ డిజార్డర్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజుల్లోనైతే ఈ యొక్క ప్రింటెడ్ బుక్సే చాలా ఉపయోగం అని చెప్పి కూడా పరిశోధనలో మనకి తెలియజేస్తూ ఉన్నాయి. స్వీడన్ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ కనుక గమనిస్తే వాళ్ళు కూడా ఈ యొక్క డిజిటల్ ఏరాలోని విద్యార్థులకు కొంతకాలం డిజిటల్ బోధిస్తారు, కానీ వాళ్ళు ప్రగతి దగ్గర కొంత వెనుకబడి ఉన్నారని చెప్పి మళ్ళా రీసెంట్గానే వాళ్ళు పిల్లలందరికీ విద్యార్థులందరూ కూడా ప్రింటెడ్ బుక్స్ చదవాలని చెప్పి వాళ్ళ చేతికి పెన్ను పుస్తకం ఇచ్చి చక్కగా రాయిస్తూ ఉన్నారు. సో మన విద్యార్థులు కూడా ఓకే డిజిటల్ బుక్స్ ఎప్పుడంటే చాలా ఒక 10% మాత్రమే అది అవసరం, 90% అయితే ఆ పుస్తకాలు డైరెక్ట్గా అంటే ఆఫ్లైన్లో లేదా ప్రింటెడ్ బుక్స్ చదవడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో ఆ విధంగా రెండోదిగా రీడింగ్ అనేది చాలా చాలా ప్రాముఖ్యం. మూడో ఏంటంటే రీసెర్చ్ అంటే పరిశోధనాత్మకంగా చదవాలి. ఒక అంశం గురించి చూడండి, కేజీ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థి కేజీ లెవెల్లో ఒక కన్ను బొమ్మ చేస్తాడు, పీజీ లెవెల్లో ఆ కన్ను యొక్క విభాగాల్లో రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. ఈవెన్ ఎంబీబీఎస్ డాక్టర్ కూడా, ఐ స్పెషలిస్ట్ కూడా సో కేజీ లెవెల్లో ఏదైతే కన్ను బొమ్మ గీస్తాడో ఎంబీబీఎస్ లెవెల్లో కూడా తాను ఆ విధంగా రీసెర్చ్ చేస్తూ ఉంటాడు, ఐ డాక్టర్గా నిలబడుతూ ఉంటాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి చెప్పడం జరిగింది. అంటే ప్రతి దాని కూడా పుస్తకంలో ఉన్నటువంటి విషయాలను రీసెర్చ్ మెథడ్లో దాన్ని ఏం చేయాలి. రుడియార్డ్ కిప్లింగ్ అనే ఒక గొప్ప రైటర్ ఏమంటారంటే, నేను నా జీవితంలో కొంతమంది స్నేహితులు పెట్టుకున్నాను. వారు ఎవరంటే ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకు అనే ఆ స్నేహితులు నాకు చాలా నేర్పని చెప్పి గొప్ప మాట కూడా తెలియడం జరిగింది. హైటీ అనే ఒక దేశం ఉంది. ఆ దేశంలో బ్యాంక్కి కన్న వేయడానికి కొంతమంది దొంగలు వచ్చారు. రాత్రి కూడా వచ్చిన తర్వాత ఆ అలజడికి ఆ చుట్టుపక్కల వాళ్ళు వేసి ఆ డబ్బు ఎక్కిన క్రమంలో వాళ్ళు దొంగలు పారిపోయారు. కానీ వాళ్ళు తీసుకున్నటువంటి ఆ యొక్క గాడిదలు మాత్రం అక్కడే ఉండిపోయింది. చాలా కాలం అయిపోయింది. ఒక పోలీస్ అధికారి పుస్తకం చదువుతూ ఉన్నారు. ఆ పుస్తకంలో గాడిదలు తమ సొంత వారి యొక్క యజమాని గుర్తిస్తారని చెప్పి చదివినప్పుడు దాన్ని రీసెర్చ్ చేశాడు, అప్లై చేశాడు, ఉన్న గాడిదలు వదిలిపెట్టాడు. చివరికి ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళ ఇంటికే ఆ గాడిదలు వెళ్ళి ఆ దొంగలు పట్టించడం జరుగుతుంది. అప్పుడప్పుడు సంబంధం కూడా పశువులు వెళ్ళినప్పుడు సొంత యజమాని దగ్గరికి వస్తూ ఉంటాయి. సో ఆ విధంగా మనం రీసెర్చ్ చేయాలి. ఈరోజు ఎన్సైక్లోపీడియా బ్రిటానికా దాంట్లో వ్యాస్ట్ మెటీరియల్ అనేది మనకి కనబడుతూ ఉంది. ప్రతి దాని గురించి కూడా ఒక పదం గురించి రీసెర్చ్ చేసుకుంటూ దాన్ని చదివినప్పుడు పుస్తకాల మీద పట్టు సాధించవచ్చు. 4వ అంటే ప్రోట్ మెథడ్, అంటే కంఠస్థం చేసే పద్ధతి. విద్యార్థులు సాధారణంగా వారికి ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉంటా ఉంటాయి. కాబట్టి కొన్ని విషయాలు వాళ్ళు కంఠస్థం చేయాల్సినటువంటి ఆవశ్యకత అంతే. ఎందుకంటే ఇంగ్లీష్లో రైట్స్, తెలుగు యొక్క పద్యాలు వాటిని వల్ల వేస్తున్నప్పుడు కంఠస్థం చేసినప్పుడు మెమరీ అనేది ఐక్యూ లెవెల్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది. నేను చిన్నప్పుడు చాలా పద్యాలు కంఠస్థం చేయడం జరిగింది. ఉప్పు కప్పుడంలో, నొక్క పొలికలు, చూడకూడదు, అలాంటి పద్యాలు ఇప్పుడు కూడా గుర్తున్నాయంటే సో ఆ రోజు కంఠస్థం చేసినటువంటి విషయాలు ఇప్పుడు కూడా మెమరీ చేస్తూ ఉంటాము. సో మేడిపట్టు, మేడిపట్టు పట్టు తెలుగులు ఉన్నటువంటి పిరికివారి మళ్ళీ దగ్గర దగ్గర విశ్వదాగ్ర విన్నర్ వేమ ఇలాంటి పద్యాలు మనకి
ఎంత కాలమైనప్పుడు కూడా మనకి నేర్పిస్తూ ఉంటాయి. సో కాబట్టి రోడ్డు మీద అంటే కంఠస్థం చేయాలి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే రంగులు గుర్తించాలంటే ఈజీగా క్లిక్ చేయాలి. సో ఆ విధంగా కంఠస్థం చేయాలి. ఇక చివరిగా పుస్తకాలపై పట్టు సాధించాలంటే 5th R అంటే రీకాల్, అంటే పునర్విభజన, మన తిరిగి జ్ఞాపకం చేసుకోవడానికి ఈ యొక్క రీకాల్ అయితే ఉపయోగపడతా ఉంటాయి. ఇట్స్ లైక్ ఏ మెడిటేషన్ అన్నమాట. అంటే చదివిన విషయాలను మనం ఏదైతే ఆలోచించామో ఆ విషయాల్లో ఒక మెడిటేషన్ రూపంలో దాని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో సాధారణంగా పశువులు పొలానికి వెళ్ళి ఆ డే అంతా కూడా తినటువంటి ఆహారాన్ని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా తీసుకున్న ఆహారాన్ని రీడైజెస్ట్ చేసుకుంటూ ఉంటాయి. అలా రీడైజెస్ట్ చేసుకున్నటువంటి ఆహారమే దానికి శక్తిని ఇస్తూ ఉంటుంది. సో విద్యార్థులు కూడా పాఠశాలలో లేదా కాలేజీలో యూనివర్సిటీలో నేర్చుకుంటే ఈ విషయాలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే చదువుతూ ఉంటారో, ఎప్పుడైతే వాటి మీద పట్టు సాధిస్తూ ఉంటారో, సో ఈజీగా మనం పట్టు సాధించవచ్చు. మరొకసారి పుస్తకాలపై పట్టు సాధించాలంటే 5 ఫార్ములా సరే రివైజ్ చేస్తున్నాము. మొట్టమొదటి రైట్ లెర్నింగ్, సెకండ్ వన్ రీడింగ్, థర్డ్ వన్ రీసెర్చ్, ఫోర్త్ వన్ రోడ్ మెథడ్ అండ్ 5th వన్ రీకాల్. ఈ 5 విషయాలు 5 వేళతో వచ్చినప్పుడు ఒక పుస్తకాన్ని పట్టుకున్నప్పుడు 5 వేళతో చూడండి, 5 వేళతో పుస్తకాన్ని పట్టుకున్నప్పుడు మనము గట్టిగా దానిపై పట్టు సాధించాలి. చూడండి, ఒకవేళ రెండే మన లైఫ్లో ఆ పుస్తకం మీద పట్టు సాధించే రెండే కనుక పట్టుకుంటే ఒక విద్యార్థి పుస్తకం లాగా ఈజీగా అంటే రైట్ లెసన్ చేసినా లేదంటే రీడింగ్ చేసినా ఈజీగా మన చేతిలో వచ్చి పట్టుకుపోతుంది. లేదు 3 విషయాల మీద పట్టు సాధిస్తే లాగేసిపోతుంది లాగా, అంటే కొంచెం గ్రిప్ వచ్చింది. పోనీ 4 విషయాలు కనుక పట్టు సాధిస్తే కొంచెం స్ట్రెంత్ అనేది మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఇక చివరిది 5 పుస్తకాలు కనుక 5 విషయాలు కనుక మనము పర్ఫెక్ట్గా నేర్చుకుంటే పుస్తకాలపై పట్టు సాధిస్తే లాగకపోతుంది. అంటే అసాధ్యం అన్నమాట. అంటే మనకున్న బలంతో సో పుస్తకాన్ని లాగుతూ ఉన్నాడు కానీ అతను లాగలేకపోతుంది. మనసు లాగలేకపోతుంది లాగా త్వరగా ఓకే, అంటే లాగలేకపోతా ఉన్నాడు. దీని యొక్క ఉద్దేశం అంటే 5 వేళ్ళు ఈ 5 విషయాలు పుస్తకంపై పట్టు సాధించారంటే ప్రతి విద్యార్థి కూడా సో ఈ విషయాల గురించి నేర్చుకొని దాని మీద రియల్ లైఫ్లో అభ్యాసం చేసినప్పుడు, సో రియల్ లైఫ్లో వాటిని పాటిస్తున్నప్పుడు ఏ పుస్తకం మీదైనా పట్టు సాధించవచ్చు. బిల్ గేట్స్ ఆయన సంవత్సరానికి 50 పుస్తకాలు పైగా చదువుతూ ఉంటాడు. గాంధీ మహాత్ముడు కానీ, ఠాగూర్ కానీ, అంబేద్కర్ కానీ, ప్రపంచంలో గొప్ప గొప్ప మేధావులందరూ కూడా ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉంటారు. విలియం షేక్స్పియర్ అటువంటి ఎన్నో పుస్తకాలు ప్రపంచాన్ని గొప్ప ఆకర్షించడం జరిగింది. సో కాబట్టి మీరున్న పరిస్థితుల్లో కనీసం నెలకు ఒక పుస్తకమైనా లేదా వారానికి ఒక పుస్తకమైనా చదవడం మొదలు పెడితే సో 52 వారాలకి 52 పుస్తకాలు కంప్లీట్ చేయొచ్చు. లేదు నెలకు ఒక పుస్తకం చదువుతామంటే సంవత్సరం 10 పుస్తకాల మీద పట్టు సాధించవచ్చు. పుస్తకాలు మన జీవితాన్ని ఒక మార్గదర్శకంగా, మంచి స్నేహితులుగా, మన ఒంటరితనాన్ని దూరం చేస్తూ మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, మంచి ఆలోచన రావాలన్నా పుస్తకాలే మానవునికి నేర్తారు. కాబట్టి ఈ యొక్క ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా పుస్తకం యొక్క విలువ తెలుసుకొని మన కుటుంబంలో ఒక మంచి లైబ్రరీ కూడా, సో నా యొక్క ఇంట్లో ఎప్పుడు కూడా లైబ్రరీ ఉంటుంది. దాంట్లో చాలా పుస్తకాలు లాక్స్ ఆఫ్ రూపీస్ బుక్స్ ఉంటా ఉంటాయి. సో కాబట్టి విద్యార్థులు మీ యొక్క తల్లిదండ్రులు మీ యొక్క కుటుంబంలో చిన్న లైబ్రరీని ప్రారంభిస్తున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా దాని మీద దృష్టి పెడతా ఉంటారు. రోజుకి కనీసం 1 గంట అయినా సరే డైలీ చదివే పుస్తకాల మీద కాకుండా మిగతా పుస్తకాల మీద వాటిని అలవాటు చేయండి. పుస్తకం యొక్క విలువ మనం నేర్పుతాము, మంచి సమాజాన్ని నిర్మిస్తాము. థ్యాంక్ యూ.